లేకుండా ఆయన ఉన్న పరిస్థితుల్లో ఈవేళ రాష్ట్రంలో ఏదో లేనిపోయినటువంటి బూచిని చూపి మళ్ళీ తన పార్టీని నిలబెట్టుకుని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్రడక్షన్ లో, పోసపుచ్చినట్టు చెప్పారు అన్ని కూడా. ఎక్కడ శ్రీకాకుళం నుండి పొంగనూరు సైకిల్ యాత్రకి వెళ్తుంటే, తిరుపతి వెళ్తుంటే అక్కడ వాళ్ళ పసుపు చొక్కాలు ఇప్పించి, మెడలో కండువాలు ఇప్పించి, సైకిల్ కట్టిన జెండాలు ఇప్పించి, సైకిల్ నేలకేసి కొట్టి, వాళ్ళని తిట్టి కొట్టి చేతులు కట్టి ఆనాడు దురాగతం చేశారు. అటువంటి దురాగతాలు ఈవేళ వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడన్నా జరుగుతున్నాయా? పోనీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా జరుగుతున్నాయా? కావలసినంత స్వేచ్ఛ ఆ రోజు లోకేష్ గారు కదలడానికి లేదు, పవన్ కళ్యాణ్ గారు కదలడానికి లేదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి టూర్ చేయడానికి లేదు. మాలాంటి కార్యకర్తలకు హౌస్ అరెస్టులు, స్టేషన్ అరెస్టులు, ఎక్కడికక్కడికి దారులు కట్టేసి నిర్బంధాలు, ఎన్ని రకాలుగా హింసించారు మీరు ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని. ఈవేళ మీకు స్వేచ్ఛ కావాలా? ఇక్కడ స్వేచ్ఛ లేదా? ఎవడు చెప్పాడు స్వేచ్ఛ లేదని? మీకు 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 కావలసిన స్వేచ్ఛ కావాలంటే మనుషుల మీద కారులు తొక్కించేసి చంపుకుంటూ వెళ్ళిపోయే స్వేచ్ఛ కావాలి. గూండాలు, రౌడీలు, బెట్టింగ్ బాబులు విగ్రహాలు ఓపెన్ చేయడానికి మీరు జనాన్ని వేసుకుని, మంది బార్బాలను వేసుకునితే మీకు పర్మిషన్ కావాలి. ఈ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాలు పెడతారు, అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతారు. కానీ నీ చరిత్రలో, నీ పార్టీ చరిత్రలో ఒక జోదగాడి యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేసినటువంటి నీచమైన చరిత్ర నీకు నువ్వే ఆపాదించుకున్నావు. ఇంగిత జ్ఞానం ఉండాలి నువ్వు ఒక విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళేటప్పుడు. అది మర్చిపోయి వెళ్ళడం కాకుండా నీ యాత్రల్లో గుమ్మడికాయలు తొక్కించేసినట్టు, నిమ్మకాయలు తొక్కించేసినట్టు నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ కార్యకర్తల ప్రాణాలు తీసుకుంటా పోతున్నావు, చంపుకుంటా పోతున్నావు. ఆ డెడ్ బాడీని కుక్కనో, పందినో, కోడినో, పిల్లినో లాగి పడేసినట్టుగా ఆ కళేబరాన్ని అక్కడ పడేసిపోతున్నావు. ఇది నీకు ధర్మంగా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి? ఇది నీకు ప్రజాస్వామ్యయుతంగా కనపడుతుందా? నువ్వు చేసే అరాచకం నీకు ప్రజాస్వామ్యమా? పైగా రాజారెడ్డి రాజ్యాంగం తెస్తానని ప్లకార్డు పట్టుకుంటున్నారు. అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కిచ్చిపరుస్తున్నావు నువ్వు, నీ కార్యకర్తలు. నీకు అంబేద్కర్ రాజ్యాంగం అక్కర్లేదా? అంబేద్కర్ని అవమానం చేస్తున్నావా? నీకు రాజారెడ్డి రాజ్యాంగం కావాలా? ఎవడ రాజారెడ్డి? ఎవడా రాజారెడ్డి? రాజారెడ్డి చరిత్ర ఏంటి? ఒక పంచాయతీ బోర్డు వార్డు మెంబర్గా పోటీ చేశాడు నీ తాత రాజారెడ్డి, ఓడిపోయాడు. నీ నాయనమ్మ పోటీ చేసింది వార్డు మెంబర్కి, ఓడిపోయింది. బ్రిటిష్ ఆ క్రిస్టియన్ దొరల దగ్గర పనిచేస్తూ వాళ్ళ దోపిడీ చేసి, వాళ్ళ ఆస్తులు గుంజుకుని, వాళ్ళ తరిమేసి, గనులు దోచుకుని, పార్ట్నర్లను చంపేసి, బీసీ అయిన ఒక పార్ట్నర్ని చంపేసి ఒక నరహంతకుడు నీ తాత. ఆ నరహంతకుడు రాజ్యాంగం తెస్తావా? ఆ రాజ్యాంగం రావాలని నీ కార్యకర్తలు కోరుకుంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తారా? ఒళ్ళు పలిచి ఏడుస్తున్నావు నువ్వు, ఒళ్ళు పలిచి ఏడుస్తున్నావు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అయిపోయారు, శాంతి కాముకుడు అయిపోయాడు, ప్రజాస్వామ్యవాది అయిపోయాడు. రైట్. అట్లాగే ఇప్పుడు జరిగిన సంఘటన ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీలి మీడియా కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి కొద్దిమంది ప్రెస్ మీట్ల ముందు వచ్చేసి సెక్యూరిటీ కల్పించలేదు నాకు, ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి సంఘటన జరిగింది అనేది వాళ్ళు చెప్పేది. వాళ్ళకి ఆ పత్రిక పెట్టింది దానికోసమే కదండి, అబద్ధాలు చెప్పడం కోసం, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం కోసం, నిజాన్ని అబద్ధంగా మార్చడం కోసం, అబద్ధాన్ని నిజంగా మార్చడం కోసం. నందిని పందిని చేయాలి, పందిని నందిని చేయాలి. అందుకే కదా ఆ పత్రిక పుట్టింది, ఆ కల్తీ పత్రిక. ఎక్కడి నుంచి వచ్చింది పత్రిక? అది తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని నువ్వు సంపాదించిన, దోపిడీ చేసిన డబ్బుతో పత్రిక పెట్టావు. పత్రిక పెట్టిన తర్వాత పార్టీ పెట్టావు. తండ్రి మరణాన్ని చాకు చూపి నీ శవాలతోటే నీ రాజకీయం, చావులతోటే నీ రాజకీయం, అరాచకంతో నీ రాజకీయం. బేతాహులు చేసి భయాందోళనకు గురి చేసి ప్రజల్ని నువ్వు అధికారం తెచ్చుకోవాలని చూస్తావా? నువ్వు రౌడీల పార్టీ అనేది, బెట్టింగ్ బాబుల పార్టీ, గంజాయి పార్టీ అనేది ఏ పార్టీ అనేది? ఈవేళ నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావు?
ఎవరిని పరామర్శిస్తున్నావు? ఎవరింటికి యాత్రలకు వెళ్తున్నావు? ప్రభుత్వం మీద నువ్వు నెట్టాలనుకుంటే నీ పిచ్చితనం అది. ఇక్కడ ఉన్నది ధర్మ పరిపాలన నడుస్తుంది. ధర్మం 4 పాదాల నడుస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అందుకే నువ్వు బతికి పట్టగడుతున్నావు, నువ్వు బజార్కి ఎక్కుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మనుషులు తొక్కించుకుంటూ పోతున్నావు, యాత్రలు చేస్తున్నావు, రౌడీలు, గూండాలు, బెట్టింగ్ బాబులు విగ్రహాలు ఓపెన్ చేస్తున్నావు. Right, లేకపోతే నీ okay, తర్వాత okay. విగ్రహాలు ఓపెన్ చేయడానికి ఈ రాష్ట్రంలో నువ్వు తిరగలవా చంద్రబాబు నాయుడు గారు? నీలో ఉన్న ఒక్క కోణం కూడా అనుకుంటే ఓకే, ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం తప్ప వేరేది తెలియదు. మా ప్రభుత్వానికి వేరేది తెలుసుంటే నువ్వు ఇలా తిరుగుతావా? ఎన్ని గుండెలు నీకు, ఎంత ధైర్యం నీకు? మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద దాడి చేస్తున్నావు. ప్రభుత్వం ఏదో నీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నావు. ఎవడెళ్ళమన్నా నిన్ను 30,000 40,000 మంది మార్పులతో ఊరేగుతావు నువ్వు? బాజా భజంత్రులతో ఊరేగుతావు. రైట్ సార్, రైట్ సాగర్ గారు, రైట్ వస్తాను మళ్ళీ. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే ఇప్పుడు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పడం ఒకవైపు, ఇంకోవైపు ఇదంతా